అపార్ట్మెంట్ తీసుకోమని అంటున్నారు కానీ ఇంకెవరు అపార్ట్మెంట్? సీఎం ఇంటి వరకు ఇంతమంది వచ్చినాక అపార్ట్మెంట్ ఇవ్వడానికి ఇంకెవరు ఉన్నారు? అపార్ట్మెంట్ కాదు అసలు పోకుండా చేయడానికే కింద పిఆర్ఓలను పిఏలను పెట్టి నిరుద్యోగులతో ఆడుకోవడం జరుగుతుంది వాస్తవంగా. మరి కుమారి ఆంటీ లాంటి వాళ్ళు బజాట్లో కూర్చుంటే పోయి వాళ్ళ దగ్గర పోయి మాట్లాడు, 100 మంది నిరుద్యోగులు వచ్చి ఇంటి ముందర నిలబడితే అక్కడ నుంచి పోలీసు వాళ్ళు ఇక్కడికి నెట్టేయడం, 10 మంది లోపల తీసుకోవడం, 2 తీసుకుపోయి పిఏ కాడ కూర్చోబెట్టి మళ్ళీ వెనక పంపించడం, ఇదంతా రాజకీయ డ్రామా చేస్తారు. వీళ్ళు నిరుద్యోగుల పట్ల ఏ మాత్రం కూడా శ్రద్ధ చూపించట్లేదు. చూపిస్తే మాకు ఇప్పుడు మాట్లాడాలి. 1000 మంది 4000 మంది ఇక్కడ వచ్చి రోడ్ల మీద ఉన్నా కానీ ఏమాత్రం పట్టించుకుంటలేరు. అసలు విషయాన్ని గురించి కూడా పట్టించుకుంటలేదు. అంటే కింది అధికారి పిఏ అట, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్తారట, వాళ్ళు చూడాలట. మరి సీఎం ఉన్నది దేనికి? మరి ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ డిసిజన్ తీసుకొని చెప్తారు? ఎంత వీళ్ళు కావాలనే ఉద్దేశంతో మాకు చాలా చేయడం జరుగుతుంది. వాళ్ళ ఉద్దేశంలో గురుకుల వాళ్ళకి జాబులు ఇవ్వద్దని ఉంది. ప్రభుత్వానికి సీరియస్గా చిత్తశుద్ధితో ఉంటే ఇలా సీఎం వచ్చి మా దగ్గరకు వచ్చి మాట్లాడేవాడు. ఎవరు మాట్లాడారు? నిన్న దాకా తిరిగి ఓట్లు వేస్తే గెలిచి తీర్మార్ మల్లన్న కూడా సపడా ఏదో మాట్లాడిపోయి లోపడి పోయిండు కథం. మరి అదే తీసుకెళ్ళి మాట్లాడియచ్చు కదా. ఎందుకు మాట్లాడియరు ప్రభుత్వాన్ని? ఎవరు చేస్తారు? ఎన్ని రోజులు రోడ్లు పట్టుకొని తిరగాలి? మీరు ఇట్లా రావద్దు, గుంపులుగా రావద్దు, ఇక్కడ 144 సెక్షన్ ఉంది అన్నీ అంటారు. ఎవరికి 144 సెక్షన్? మరి 144 సెక్షన్ అంటే నలుగురు కూడొద్దు. ఈ 10 మంది 100 మంది ఓట్లు వేస్తేనే వచ్చి సీఎం అయిండు. ఆయన 144 సెక్షన్ పెట్టుకుంటే మరి ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి సమస్య? ప్రతి మినిస్టర్కి చెప్పాము, పొన్నం ప్రభాకర్ చెప్పాము, దుద్దుల శ్రీరాబాబు చెప్పినాము, సీతక్క చెప్పినాం. తిరగని మినిస్టర్ లేడు, తిరగని సెక్రటరేట్ లేడు. అక్కడ ప్రగతి భవన్ ప్రజాభవన్ అని పెట్టిరు. వాడు ఏం చేసిరు? 100 పెట్టినాం. వాడు జ్యోతిరావు పూలే భవన్ అని పెడితే ఇప్పటికి 2500 3000 దాకా ఇచ్చినాం. 2-3 బస్తాలు నిన్నాయి మా రిప్రజెంటేషన్ తీసి చిత్తబుడలో పడేస్తారు. ఏమనంటే అది బద్దలు కొట్టినాం, ఇది బద్దలు కొట్టినాం. ఎవడు బద్దలు కొడితే ఎవడు కావాలి? సమస్య పరిష్కారం కావాలి. అవును, పోయి సీఎం ఇప్పుడు టీచర్ల గురించే పట్టించుకోవట్లేడు. నిన్న పోయి రవీంద్ర భారతిలో మీటింగ్ పెట్టి విద్యార్థులకు ఈ విధంగా చదువు చెప్తాము, ఆ విధంగా చదువు చెప్తాము, అట్లా చేస్తున్నాం. ఇట్లా ఎవరికి చేస్తాడే ఉద్యోగం నింపకుండా? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. మాకు పోస్టింగ్ ఇచ్చే ఆల్రెడీ మేము చేసే మాకు రిజల్ట్ ఇచ్చి 4 నెలలు అయింది. ఇంతవరకు ఏమైనా వాళ్ళు ఫస్ట్ ఎలక్షన్లో గెలిపియగానే ఎమ్మెల్సీ వాళ్ళ ఎంపీ ఎలక్షన్లను వాపబ్బ గడుపుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఏదో మీటింగ్లు అట, మాకన్నా ఇంపార్టెంట్ మీటింగ్లు ఉన్నాయి. అది పరిస్థితి. మరి ఇక ప్రతి ఒక్క విషయం మీద వాళ్ళు చేసేది మాత్రం అదే చేస్తారు తప్ప ఏం చేస్తలేరు. మాకు ఖచ్చితంగా సీఎం తోటి ఇంకొక విషయం మేము ఈ సమక్ష చెప్పదలుచుకుంటున్నాము. మాకు ఖచ్చితమైన హామీ ఇచ్చే వరకు మేము పోం. ఇవాళ కాదు, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు, 5 రోజులైనా ఆహారం లేకుండా అయినా ఈయనే ఉంటాము. మాకు ఖచ్చితంగా సీఎం గారు హామీ ఇస్తేనే మేము ఇక్కడి నుంచి కదలదామని నిర్ణయించుకున్నాం. మీకు ఏదో నెంబర్ ఇచ్చేవారు కలమని చెప్పేసి అన్నాడు. అక్కడికి పోయి కలవాలి కదా ముందుగా. అయితే మీరైతే మొదట కలుస్తాము. ఇదివరకు కూడా కలిసాము, ఒకసారి కాదు 2-3 సార్లు వెళ్ళాము. ఆ బల్మూరు వెంకట గారి ద్వారా కూడా వెళ్ళి కలిసాము. ఇప్పుడు కూడా పోయి కలుస్తున్నాం. అది విషయం. మరి ఏం జరుగుతుందో అనేది మేమైతే అర్థం కావట్లేదు. క్లారిటీ అయితే చెప్పే పొజిషన్ లేదు.